2025-26 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. పాఠశాలలోని విద్యార్థులకు ప్రభుత్వం వారు డీవార్మింగ్ టాబ్లెట్లను అందివ్వడం జరిగింది. ఈ డీవార్మింగ్ టాబ్లెట్లు పిల్లలకు ఇచ్చిన తర్వాత ఆ ఇండెంట్ను మనం మన యొక్క IMMS యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంది. మనం ఎన్ని టాబ్లెట్లు తీసుకున్నాం, ఎన్ని పిల్లలకి ఇచ్చినాము, ఎన్ని మిగిలినాయనే విషయాన్ని మనం ధృవీకరించాలి. ఆ విషయాన్ని ఎలా ధృవీకరించాలో మనం చూద్దాము. ఇప్పుడు IMMS యాప్ డైరెక్ట్గా ఓపెన్ అవ్వదు, అంటే లాగిన్ అవ్వలేము. లీప్ యాప్తో దాన్ని అనుసంధానం చేయడం జరిగింది. మనం లీప్ యాప్లోకి లాగిన్ అయ్యి దాని గుండా IMMS యాప్లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. కాబట్టి మనం మొదటగా పాఠశాల యొక్క లాగిన్ క్రెడెన్షియల్ ఉపయోగించి లీప్ యాప్లోకి లాగిన్ కావాలి. లీప్ యాప్లో లాగిన్ అయిన తర్వాత మనకు కింద క్విక్ యాక్సెస్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి స్టూడెంట్స్ అటెండెన్సు, ఎంప్లాయీ అటెండెన్సు, IMMS అని. ఈ IMMS పై క్లిక్ చేస్తే మనం నేరుగా IMMS యాప్లోకి రీడైరెక్ట్ చేయబడతాం. ఇక్కడ PM పోషన్, మిడ్ డే మీల్స్ ఆప్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ HM సర్వీసెస్, జనరల్ ఫోటో క్యాప్చర్ ఇలాంటి ఆప్షన్స్ వస్తాయి. చివరిలో మనకు డీవార్మింగ్ టాబ్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్కూల్ నేమ్ వస్తే ఆగస్టు 12వ తేదీ ఏదైతే మనకు డీవార్మింగ్ టాబ్లెట్స్ ఇచ్చినారో అది phase 1 కింద నమోదు చేయబడి ఉంది. దాన్ని phase 1గా మనం ట్రీట్ చేస్తే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఆ పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ క్లాస్ 1, 2, 3 అనేసి ఈ విధంగా నంబర్ ఇవ్వడం జరిగింది. బాయ్స్ 15 మంది, గర్ల్స్ 13 అని ఉంది. కాబట్టి ఇక్కడ మనం పిల్లలకి అందరికీ ఈ టాబ్లెట్స్ అందించితే కనుక మనం ఈ విధంగా నంబరింగ్ ఇవ్వాలి. ఇక్కడ ఏ క్లాస్లో, ఇప్పుడు క్లాస్ 8 అనుకోండి, బాయ్స్ ఎన్రోల్మెంట్ 13 అని, గర్ల్స్ ఎన్రోల్మెంట్ 15 అని చూపిస్తుంది. ఈ 13, 15లో మనం ఎంతమందికి అయితే ఈ టాబ్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసినామో ఆ నంబర్ని ఇక్కడ ఇచ్చి, ఇక్కడ మొత్తం టోటల్ ఎన్రోల్మెంట్ 221 అయితే టోటల్ డిస్ట్రిబ్యూషన్ 218. ఇందులో 10 మంది ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ చేయలేదని ఆ విషయాన్ని నమోదు చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ పై క్లిక్ చేయాలి. అప్డేట్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా IMMS యాప్లో ఈ డీవార్మింగ్ టాబ్లెట్లకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ను, డిస్ట్రిబ్యూషన్ చేసిన టాబ్లెట్ల సంఖ్యను ఈ విధంగా అప్డేట్ చేయగలరు.